హలో గాయ్స్, చాలా మంది డ్రీమ్ హౌస్ కొంటారు, వుడ్ కూడా లక్షల్లో పెట్టి చేయిస్తారు, కానీ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ మాత్రం చేయించరు. టర్మైట్స్ అంటే ఏం లేదండి, చెదలు పట్టడం. ఇట్లా మనిషికి క్యాన్సర్ ఎలానో మన ఇంటికి చెద పురుగులు కూడా అంతే. ఇల్లు బానే ఉంది కదా, వుడ్ బానే ఉంది కదా అని మీరు అనుకుంటారు, బట్ అది లోపల తిని పైకి మాత్రం మంచిగా కనిపిస్తాయి, లోపల మాత్రం మొత్తం గుల్ల చేసేసి మీకు ఏదో ఒక రోజు ఇట్లా జస్ట్ చేయితో అంటే మొత్తం ఊడిపోయి కింద పడతాయి అనమాట. వుడ్ అట్లా తయారు చేస్తాయి అవి. నిజం చెప్పాలంటే టర్మైట్స్ అంటే ఒక ట్రీట్మెంట్ ఉంటది, దాని వల్ల వుడ్ అనేది ఖరాబ్ కాదని ఇట్లా చాలా మందికి తెలియక కూడా లక్షల్లో ఆస్తి నష్టం చేసుకుంటున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో వచ్చిన తర్వాత ఆల్రెడీ వుడ్ అంతా ఖరాబ్ అయిపోయి లక్షల లాస్ అయ్యే బదులు మన చేతిలో ఉన్నప్పుడు చేసేసుకుంటే ₹1 అయిపోయేది ₹1000 వరకు రాకుండా ఉంటది. కొత్త బిల్డింగ్ లో అయినా, ఆల్రెడీ ఆక్యుపైడ్ బిల్డింగ్ లో అయినా ఫస్ట్ ఇది చేయించుకున్న తర్వాత వుడ్ చేయించుకోవాలి. ఒకవేళ వుడ్ చేయించుకున్న వాళ్ళైనా సరే తర్వాత ఇది కంపల్సరీగా చేయించుకోవాలి. ఇంకా కొందరు డౌట్ ఏంటంటే రేట్ అసలు ఎందుకు కొందరి దగ్గర తక్కువ ఉంది, కొందరి దగ్గర ఎక్కువ ఉందని కొందరు అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి కొద్ది రొట్టె అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక రేట్ చెప్తాడు, ఆ రేట్ లో మీరు 50% అడిగింది అనుకోండి, మీకు ఆ వర్క్